మార్నింగ్ ఎవ్రీబడి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఈరోజు వీడియో కూడా తిరుపతి లడ్డూలో కల్తీ విషయమై రెండు విషయాలు జరిగినాయి. దీంట్లో ప్రకాష్ రాజ్కు పవన్ కళ్యాణ్కు మధ్యలో కూడా ట్విట్టర్ వారు ఇంకా కంటిన్యూ అవుతుంది. రెండో విషయం వచ్చి దీని మీద సుప్రీంకోర్టు తీర్పు. ఈ రెండిటి విషయాల మీద ఈరోజు వీడియో. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని ఒక ట్వీట్ చేసిండు సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిండు? పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిండు. పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్కు మధ్యలో ట్విట్టర్లో వార్ జరుగుతుంది. దాని మీద పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యిండు, సీరియస్గా క్రిటిసైజ్ చేసిండు. దానికి నేను ఫారిన్లో ఉన్నా కాబట్టి వచ్చినాక 30th తర్వాత నేను దీనికి ఆన్సర్ ఇస్తా అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిండప్పుడు. అదే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, ఇప్పటికైనా చాలుగా ఆపండి, ప్రజలకు చేయవలసిన పనులను చెయ్యండి అని ట్వీట్ చేసిండు. ఇప్పటివరకైతే పవన్ కళ్యాణ్ దీనికి రెస్పాన్స్ ఇయ్యలే. ఒక తీరే చూస్తే పవన్ కళ్యాణ్ డిఫెన్స్లో పడ్డాడు 100%. ఒక పవన్ కళ్యాణే కాదు, బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ అందరు డిఫెన్స్లో పడ్డారు. ఎందుకు డిఫెన్స్లో పడ్డారు? సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది? ఇదే లడ్డు విషయంలో. లడ్డూలో నెయ్యికి బదులుగా జంతు కొవ్వు వాడినట్టుగా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకలేదు, ఎటువంటి ప్రైమా ఫేసీ దొరకలేదు. కనీసం ఇప్పటికైనా రాజకీయాలలోకి దేవుణ్ణి రానియకండి, రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించకండి అని సీరియస్గా కామెంట్ చేసింది చంద్రబాబు నాయుడు పైన. దీంతో ఈవెన్ టీడీపీ శ్రేణుల్లో కూడా విమర్శలు ఎక్కువైపోయినాయి. అనవసరంగా లేని నష్టాన్ని చేసిండు, లేనిపోని ఒక విషయాన్ని ఎత్తుకొని. అది మరి చిన్న విషయం కాదు కదా. తిరుపతి దేవుడు అంటే తెలుగు రాష్ట్రాలల్లో చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాలనే కాదు, కంట్రీ వైడ్గా కూడా తిరుపతి దేవస్థానానికి, తిరుపతి దేవునికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అట్లాంటి ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయాల మీద ఇంత అబద్ధం చెప్తే ఎట్లా? చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధమే అని, ఈ అబద్ధం పార్టీకి చాలా నష్టం కూడా చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ గుసలు కూడా ఉన్నాయి. వాళ్ళ విమర్శించుకుంటాను కూడా, కామెంట్ చేస్తాను చంద్రబాబు నాయుడు మీద. అనవసరమైన పెద్ద నష్టాన్ని కలిగించిండు, చాలా డిఫెన్స్లో పడేసిండు అని. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తాడు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏమొచ్చింది? మొహం మీద చెప్ప దెబ్బ కొట్టినట్టు అయిపోయింది. పూర్తిగా అబద్ధము, తప్పుడు. ఇది రాజకీయ ప్రయోజనాల గురించి ఈ తతంగమంతా, నాటకమంతా ఆడిన్లు అని సుప్రీంకోర్టు తీర్పు వల్ల తెలిసిపోతున్నది. పవన్ కళ్యాణ్ కూడా డిఫెన్స్లో పడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏంటిది? ఈ ప్రాయశ్చిత్య దీక్షలు చేసేది ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం గురించే కాదు, ఈ 5 సంవత్సరాలల్లో మిగతా దేవాలయాల అన్నిట్లల్లో కూడా జరిగిన అపచారాల మీద నేను ఈ దీక్ష చేస్తానా అని కామెంట్ చేసిండు పవన్ కళ్యాణ్. అంటే ఒక్క తప్పును కప్పిపుచ్చుకునేటానికి మరి కొన్ని తప్పులు చేస్తాను. డిఫెన్స్లో పడిపోయింది, లేనిపోయింది ఒకటి తీసుకొచ్చిండు. సరే, రాజకీయ లబ్ధి పొందుదామనుకున్నారు. రాజకీయ పార్టీలు చేసేటి అన్నీ ఇవే. రాజకీయ పార్టీలు చేసే ప్రతి పని ఇదే, ప్రతి అబద్ధం ఆడేది ఏదో ఒక మైలేజ్ పొందాలి, పొలిటికల్గా మైలేజ్ పొందాలి, ఎదుటి పార్టీలను దెబ్బ కొట్టాలి. సరే, ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు దూరచూపు ఎక్కువ కదా. 5 ఏళ్ళకు ఉపయోగపడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద, తిరుపతి దేవుని మీద వచ్చింది ఇట్లాంటి ఒక కాంట్రవర్సీ అంటే అది చాలా పెద్ద కాంట్రవర్సీ. ప్రజలు మర్చిపోరు, మనసులో పెట్టుకుంటారు అది. బహుశా సరే వచ్చే ఎలక్షన్లలో ఇది ఉపయోగపడుతుంది, దీనివల్ల మైలేజ్ పొందుదాం, పొలిటికల్ మైలేజ్ అని అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ లీడర్లు అనేది ఏంది? ఈ చంద్రబాబు నాయుడు ఆడిన పెద్ద అబద్ధం వల్ల బాగా బ్లేమ్ అయిపోయినాం ప్రజలల్లో అర్థం కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడతాడు రాజకీయ లబ్ధి కోసం అని వాళ్ళ కామెంట్లు మొదలైనవి. రాజకీయ నాయకుడు అంటేనే అబద్ధం. ఒక చంద్రబాబు నాయుడు అనే కాదు, చంద్రబాబు నాయుడు ఏం స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు కాదు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. స్వచ్ఛమైన నాయకుడు ఎవరు లేరు. ఢిల్లీ నుంచి మొదలు పెడితే ప్రతి దేశం మొత్తము అబద్ధం లేని రాజకీయం లేదు,
అబద్ధం లేని రాజకీయ నాయకుడు లేడు. అబద్ధం లేకపోతే రాజకీయం ఒక గంట సేపు నడవది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీని పెద్ద డిఫెన్స్లో పడేసిండు. ఇక ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టాలి కదా. బీజేపీ పురంధేశ్వర్ని ఎగేసినట్టున్నది. పురంధేశ్వర్ని పురిగొల్పింది నష్ట నివారణ చర్యల గురించి. పురంధేశ్వరి కామెంట్ చేసింది, సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టింది పురంధేశ్వరి. ఏం లేదు, నష్ట నివారణ చర్యలు, జరిగిన లాస్ను ఎట్లా కవర్ చేసుకోవాలి. ఎంత కవర్ చేసుకున్నా కూడా అది కంప్లీట్ అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ కాదు. అయిపోయింది, అందరికీ ఓపెన్ సీక్రెట్, అబద్ధం అని తెలిసిపోయింది. అసలైతే యాక్చువల్గా సెంట్రల్ అనలిస్టులు నా వీడియోలో చెప్పిన, నేను ఫస్ట్ వీడియోలో సెంట్రల్ అనలిస్టులు వెరీ బిగినింగే చెప్పిండు ఇది బీజేపీ తెలుగుదేశం పన్నిన పన్నాగం కావచ్చు అని. వైసీపీని బ్లేమ్ చేయడానికి, వైసీపీని ఇరికించడానికి ఈ రెండు పార్టీలు కలిసి చేసిన పన్నాగము అని ఫస్టే ఊహించింది వాళ్ళు. ఇంకా నేషనల్ లెవెల్ అనలిస్టులు అంటే ఎట్లుంటారు వాళ్ళు? 30 ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి. దీనికి తోడు తిరుమల ఈవో శ్యామలరావు ఆయన సన్నిహితులందరి దగ్గర చెప్తాడట, నేను ముందే చెప్పిన కల్తీ ఉన్న లారీలను, కల్తీ ఉన్న నెయ్యి ట్యాంకర్లను రిటర్న్ పంపేసినాము, అసలు వాడలేదు అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన, కానీ సీఎం అసలు పట్టించుకోలేదాన్ని, నాతోటి కూడా అబద్ధాలు చెప్పించిండ్లు అని కామెంట్ చేసినట. సన్నిహితుల దగ్గర చెప్తున్నాడు, ఆయన బాధ ఆయనే చెప్తున్నాడు. నీకు సీఎం చెప్పినాక అబద్ధం చెప్పాలి కదా, కానీ బయట పడిపోయింది. అసలు యాక్చువల్గా జూలై 23వ తారీఖు రోజే ఈ ఈవో శ్యామలరావు రిపోర్టర్లు ఎదురుగా కామెంట్ కూడా చేసిండట, వాటిని రిటర్న్ పంపినాము వాడలేదు అని కామెంట్ చేసిండట. అయినా కూడా సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు వాళ్ళ శాసనసభాపక్ష సమావేశంలో ఇది డిక్లేర్ చేసిండు, వైసీపీ గవర్నమెంట్లో తిరుపతి లడ్డూలో నెయ్యికి బదులుగా జంతు కొవ్వు వాడిన్లు అని డిక్లేర్ చేసిండు. మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖు రోజు ఈవో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, యాక్చువల్గా కలిసిన నెయ్యి వచ్చింది 4 ట్యాంకర్లు, దాన్ని మేము టెస్టింగ్కి పంపితే రిపోర్ట్ వచ్చింది అలా కల్తీ కలిసిందని, వనస్పతి కలిసిందట, వనస్పతి ఆయిల్ కలిసిందట. రిపోర్ట్ వస్తే ఆ 4 ట్యాంకర్లను అసలు లడ్డు తయారీలో వాడలేదు, మేము వాటిని రిటర్న్ పంపినామని ప్రెస్ మీట్లో చెప్పిండు శ్యామలరావు. ఒక దిక్కు గవర్నమెంట్ ఆరోపించింది ఒకటి, గవర్నమెంట్ తప్పు అని ప్రెస్ మీట్లో ఈవోనే చెప్తాడు డైరెక్ట్గా. ఒక్కదానికి ఒకటి పొంతన కలగలి, పొంతన లేకుండా పోయింది. వీళ్ళ అబద్ధాలు ఆడుడు, ఈవో నిజం చెప్పుడు. మొత్తానికైతే బీజేపీ టీడీపీ ఆడిన నాటకము బెడిసికొట్టింది. బెడిసికొట్టుడే కాదు, ఇక ముందు ఏదన్నా వైసీపీ చేసిన తప్పు బయటపడి నిజం చెప్పినా కూడా వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు ప్రజలలో. ఇక పవన్ కళ్యాణ్ వచ్చి డిఫెన్స్లో పడిపోయిండు. ప్రకాష్ రాజ్ రీసెంట్గా చేసిన ట్వీట్కి అసలు ఆన్సర్ ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఆ ఆన్సర్ ఇచ్చే పరిస్థితులలో పవన్ కళ్యాణ్ లేడు. ఇది ఈ విధమైన కామెంట్ చేయడానికి ఇటు మనం వైసీపీ సపోర్ట్ అని కాదు, ఇటు టీడీపీ జనసేనకు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకము అని కాదు. మరి మొన్నటి ఎలక్షన్ల వరకు కూడా వైసీపీ మీద దుమ్మెత్తి పోసినాం, వైసీపీ తప్పులను ఎత్తి చూపినాం. ఏ ఒక్కరోజు కూడా వైసీపీని డిఫెండ్ చేయాలి ఎలక్షన్ల వరకు కూడా. సరే, ఇప్పుడు రూలింగ్ పార్టీలు ఉన్నది, చేసింది తప్పు, చేసినప్పుడు మాట్లాడాలి కదా. అది పవన్ కళ్యాణ్ చేస్తే పవన్ కళ్యాణ్ తప్పు అని చెప్పాలి, చంద్రబాబు నాయుడు చేస్తే చంద్రబాబు నాయుడు, బీజేపీ చేస్తే బీజేపీ. ఏది కరెక్ట్ అయితే అది మాట్లాడాలి, ఏది తప్పు అయితే దాన్ని విమర్శించవలసిందే కదా. దీంట్లో ఎవరో సపోర్ట్ చేసి ఇంకొకరికి విమర్శించుడు అనేది ఎక్కడ కూడా లేదు. దీంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంతే. సరే, ఇది కొందరికి నచ్చది, కొందరికి నచ్చది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు కొంత నచ్చవచ్చు, పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళకు నచ్చకపోవచ్చు. కాకపోతే ఏంటంటే న్యూట్రల్గా ఉండి ఆలోచించాలి ప్రజలు కూడా. అభిమానం ఉంటే ఉండండి, ఓట్లు వేయండి. ఓటు వేసే ముందు కొంత ఆలోచించి వేయాలి, ఆలోచించి చేయాలి. మరీ మూఢభక్తిలో ఉండద్దు. ఏ పార్టీని అభిమానించినా, ఏ రాజకీయ నాయకుని అభిమానించినా మరీ మూఢత్వంలో ఉండద్దు, మరీ గొర్రెలలాగా ఉండద్దు. ప్రజలు కొంత విచక్షణ వాడాలి. ఇది నా ఒపీనియన్.